విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. 151 పైగా స్థానాలు వస్తాయన్నారు. అదే విశాఖపట్నం నుంచి కేఏ పాల్ గారు ఎంపీగా పోటీ చేశారు. ఆయన నాకు 10 లక్షల ఓట్లు, 15 లక్షలకు గాను 10 లక్షల ఓట్లు పోలేనివి. విశాఖపట్నం ఎంపీగా నా పని నేను ఆల్రెడీ ప్రారంభిస్తాను అని చెప్పిన సందర్భంగా మీలాంటి విలేకరులు అడిగారు, మరి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు అంటే 150 ఖచ్చితంగా వస్తాయి. ఏమో ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే 175 వచ్చినా పర్వాలేదు అని పాల్ గారు అన్నారు. పాల్ గారికి ఏదైతే 175 అన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తరఫున బొత్స సత్యనారాయణ గారు కూడా 175 వస్తాయని చెప్పారు. పాల్ గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు. జగన్ గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు. సో ఈ రెండు విడివిడి వార్తలు మీరు కలిపి మీరే చదువుకోండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 125 స్థానాలకి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి కలిసి లీస్టుగా సాధించబోతున్నాయి. అది మరింత పెరగవచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకిలాగా పిచ్చోళ్ళలాగా నేను మాట్లాడను. 175 వస్తాయని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడను. ఖచ్చితంగా వచ్చే స్థానాలే. సర్వేలు చూసి మేము చేయించిన సర్వేలు కానీ ఇతరులు చేసిన సర్వేలు కానీ అవి ఇవి క్రాస్ వెరిఫై చేసుకుని ఏదన్నా చెప్పాము అంటే ఒక క్రెడిబిలిటీ అనేది గత 4 ఏళ్లుగా నాకు ఏర్పడింది. కాబట్టి రాజుగారు ఏది పడితే అది లూజుగా మాట్లాడడం అని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను ఏది చెప్పినా కూడా ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 లాగా ఉండాలి తప్ప చిల్లర వ్యక్తుల్లాగా చిల్లర మాటలు మాట్లాడకూడదు. నేను చెప్పొచ్చు 175 మాకు వస్తున్నాయని, దరిద్రంగా ఉంటుంది, చెప్పకూడదు. సో కాబట్టి 125 సీట్లకు తగ్గవు. మంచి ఇంకా పైచీలకు ఓట్లు మొన్న ఎలక్షన్ జరిగిన ఆ ప్యాటర్న్ చూస్తే ప్రజలు ఎంతో ఓపికగా రాత్రి కొన్ని చోట్ల 12 దాటింది, అయినా ఒక లక్ష్యంతో ఒక కక్షతో ఓట్లు వేసినట్టుగా అనిపించింది. కక్ష గత ప్రభుత్వం మీద 5 ఏళ్ల క్రితం ఓడిపోయిన ప్రభుత్వం మీద ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న పాలకుల మీదే ఆ కక్ష అనేది ఉంటుంది. కాబట్టి 125 పైన ఎన్ని స్థానాలు వచ్చినా రావచ్చు. కానీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు అయితే 125 అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. రేపు 4వ తారీఖు 12-1 గంటకల్లా మనకి ట్రెండ్ అర్థమైపోతుంది. పాల్ గారు కానీ జగన్ గారు కానీ మరి విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్లో చేసుకుంటారా, ఇంకెక్కడైనా ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేసేది మాక్ ప్రమాణ స్వీకారం. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. అది 9 లేకపోతే ఒక రోజు ముందా ఒక రోజు తర్వాత అనేది ఆయన నక్షత్రం బట్టి ఆయన జ్యోతిష్యులు ఆర్ సిద్ధాంతులు చెప్పిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, 1వ తారీఖు రారా అన్నది కూడా ఇంకా చాలామందికి డౌట్లు ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. అసలు పిన్నెల్లి వ్యవహారంలోనే మనకంతా అర్థమైపోతుంది. పిన్నెల్లి గారు ఇవాళ సాక్షి పేపర్లో ఏదో రాశారు. అసలు ఆయన రిగ్గింగ్ ఆపడానికి వెళ్తే రామరామ ఆయన మీద కేసులు పెట్టారంటున్నారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్ళిన మహానుభావుడు ఎవరికే కనపడకుండా పారిపోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఆ వీడియోలు ఫేక్ ఏమో అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటారు. ఫేక్ అయితే ఏమో ఒక రోజులో ప్రూవ్ చేసుకోవచ్చు. సో ప్రజలకి అన్నీ తెలుసు. కేవలం ఇదేంటంటే ఒక లిట్మస్ టెస్ట్ లాగా అందరికీ తెలిసిన ఈ నిజం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, కానీ సాక్షిలో ఇంకో రకంగా వచ్చింది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనటానికి ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది, ఆ సాక్షి పేపర్లో రాసింది. రిగ్గింగ్ అరికట్టడానికి తన జీవితాన్నే రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టిన మహానుభావుడు పిన్నెల్లి అన్నట్టుగా ఈ సిగ్గులేని సాక్షి రాసుకున్నారు. దాన్ని బట్టే మరి రిగ్గింగ్ చేసి గెలవటమే కాకుండా
మరి ఇప్పుడు కౌంటింగ్లో కూడా చాలా మోసాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయిందని చెప్పి ఆల్రెడీ వీళ్ళు అంటే స్కెచ్ చేసుకుంటున్నారన్నమాట. ఎందుకు ఓడిపోయామో అని చెప్పడం కోసం ఈ ఎలిబీలు వేసుకుంటున్నారు. ఈ గెలుపు ప్రజలు ఓట్లేసింది కాదు, మోసం చేసి గెలిచారు కాబట్టి మేము ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నామని చెప్పి వైజాగ్ ఈస్ట్లో జగన్ గారు చేస్తే వైజాగ్ వెస్ట్లో పాల్ గారు చేసుకుంటారు. ఒకవేళ జగన్ గారే వెస్ట్లో చేసుకుంటే పాల్ గారు ఈస్ట్లో చేసుకుంటారు. అంతకుమించి నిజమైన ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి కూడా మరి ప్రధానమంత్రి గారు వస్తారా లేకపోతే ఇంకేదన్నా మంత్రి గారు వస్తారో వాళ్ళ సమక్షంలో అత్యద్భుతంగా జరుగుతుంది. మీరే నన్ను నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తేడా ఉంటే ప్రశ్నించవచ్చు.